అరణి మసిస్తే అగ్ని ఎలా పుడుతుందో అలాగే మంత్ర జపం చేస్తే కొంత శక్తి అనేది పుడుతుంది. అరణి అంటే ఏమిటి అసలు? యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఒక కర్రను కింద పెట్టి దాని మీద ఇంకొక కర్రతో రాపిడి కలిగిస్తారు. ఇలా రాపిడి కలిగించటం వల్ల అగ్ని పుడుతుంది. అగ్నిని రాజేసేటటువంటి విధానం అది. పూర్వకాలంలో ఇలాగే అగ్నిని ప్రజ్వలింపజేసేవాళ్ళు. అలాగే ఒకే మంత్రాన్ని, పదాన్ని, ఒకే మాటని పదే పదే ఉచ్చరించడం వల్ల కూడా కొంత శక్తి పుడుతుంది. ఆ శక్తి సాధకుడి యొక్క సర్వార్థాలు, సర్వకామ్యాలు తీరుస్తుంది. అంతేకాకుండా దేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ మంత్ర జపం చేయటం వల్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా త్వరగా కలుగుతుంది. అంటే మానవుడికి ఇహము పరము రెండూ కూడా కలుగుతాయి అని చెప్తుంది మంత్రశాస్త్రం. అయితే ఇక్కడ వచ్చే విషయం వల్ల ఏమంటే కొన్ని బీజాక్షరాలు, ఈ బీజాక్షరాలు సంపుటం చేసి మనం ఆ దేవతను ప్రార్థించినట్టయితే దేవత ప్రత్యక్షం అవుతుంది, మన కోరికలు తీరుస్తుంది. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. బీజాక్షరాలు అంటే ఏమిటి అసలు? ప్రత్యేకంగా ఏమైనా అక్షరాలు ఉన్నాయా? మనకు ఉన్నటువంటి సంస్కృతానికి ఉన్నటువంటి అక్షరాలు 50. మరి ఏదైనా అక్షరం 50లో నుంచే కదా. ఇందులోనే దీర్ఘాలు, గుడింతాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. సంయుక్తాక్షరాలు, ద్విత్తాక్షరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 50 అక్షరాలే ఇన్ని రకాలుగా మార్పులు చెందుతాయి. అలా చెందే అక్షరాలే మనకి బీజాక్షరాలు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని అక్షరాలకి ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. ప్రత్యేకమైన పనుల కోసం ఆ అక్షరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకి శ్రీం అన్నాం అనుకోండి, ఇది లక్ష్మీ బీజం. శ్రీం అనేది లక్ష్మీ బీజం. అలాగే మనకి హ్రీంకారము భువనేశ్వరి బీజం, రకారము అగ్ని బీజం, ఓంకారము పరమేశ్వర బీజం. ఇలా ప్రతి దేవతకి కూడా ఒక బీజాక్షరం అనేది ఉంటుంది, ఒక అక్షరం ఉంటుంది. అంతేకాకుండా మనకి పంచభూతాలకు కూడా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓంకారము పరమేశ్వర స్వరూపం, అలాగే లం పృథ్వీ తత్వాత్మకం, హం ఆకాశ తత్వాత్మకం, యం హం వాయు తత్వాత్మకం. ఇలా ప్రతిదానికి కూడా కొన్ని బీజాక్షరాలు